షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. అందరికీ నమస్కారం. విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ అనాలిసిస్ ఈ మాస్టర్ క్లాస్కి స్వాగతం. అందరికీ మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్లా లేదా ఇన్వెస్టర్స్ కావాలని అనుకుంటే ఏదైతే నేను టెక్నికల్ అనాలిసిస్ అనేది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కంపల్సరీ స్కిల్ అండి. ఈ కోర్సులో మన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టెక్నికల్ అనాలిసిస్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. చార్ట్ ఎలా చదవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అండ్ టార్గెట్ ఎలా నిర్ణయించాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ కోర్సుని మీరు పూర్తిగా ఫాలో చేయండి, ఓకేనా? కంప్లీట్గా. అసలు వాట్ ఈస్ ద టెక్నికల్ అనాలిసిస్? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ ఏంటి? వాట్ ఈస్ ద టెక్నికల్ అనాలిసిస్? ఓకే, టెక్నికల్ అనాలిసిస్ అనేది గత ప్రైస్ మూమెంట్ మరియు వాల్యూమ్ డేటాని అధ్యయనం చేసి ఫ్యూచర్ ప్రైస్ని ఎలా వెళ్ళే అవకాశం ఉందో అంచనా వేయడం అండి. దాని కంపెనీ ప్రాఫిట్ లేదా బ్యాలెన్స్ షీట్ను చూడదండి. ఇది కేవలం ప్రైసు మరియు వాల్యూమ్ని మాత్రమే పరిశీలిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో జరిగే ప్రతి విషయం కూడా చివరికి ప్రైస్తోనే కనిపిస్తుంది. అందుకే టెక్నికల్ అనాలిసిస్ని ప్రైస్ బేస్డ్ టెక్నికల్ అనాలిసిస్ అని కూడా అంటారు. అండ్ వై టెక్నికల్ అనాలిసిస్? గుర్తుపెట్టుకోండి, వై టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మీరు ఏదైతే నా పక్కన చూస్తున్నారో, నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో, ఇదన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వై టెక్నికల్ అనాలిసిస్? టెక్నికల్ అనాలిసిస్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? మార్కెట్లో వేలాది స్టాక్స్ ఉన్నాయి. ఏ స్టాక్స్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది తెలుసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మీకు మార్కెట్లో డిసిప్లిన్ మరియు కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. గెస్ వర్క్ కాకుండా డేటా ఆధారంగా నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ టెక్నికల్ అనాలిసిస్లో అండ్ దానికి మరి ఫండమెంటల్ అనాలిసిస్కి తేడా ఏంటి? టెక్నికల్ అనాలిసిస్కి మరియు ఫండమెంటల్ అనాలిసిస్కి తేడా ఏంటి అంటే, మనము ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కంపెనీ యొక్క బోనస్, రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ డెబిట్ వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలా కానీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రం ప్రైస్ మరియు వాల్యూమ్ని పరిశీలిస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పనిచేస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడర్స్ మరియు స్వింగ్ ట్రేడర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకటి కంపెనీ చూపిస్తుంది, మరొకటి మార్కెట్ యొక్క ప్రవర్తనని చూపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెక్నికల్ అనాలిసిస్ ఎవరు నేర్చుకోవాలి? ఓకేనా? ఎవరు నేర్చుకోవాలి? ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్స్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్, ఆప్షన్ ట్రేడర్స్ అండ్ కామోడిటీ ట్రేడర్స్, ఫారెక్స్ ట్రేడర్స్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ల కోసం ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంపల్సరీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు ఉపయోగించాలి, ఎంతవరకు మనకు బెనిఫిట్ వస్తుందని చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? మొదటి నుంచి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి. రెండోది రిస్క్ని కంట్రోల్ చేయవచ్చు. మూడవది స్టాప్ లాస్ మరియు టార్గెట్ని ముందుగానే నిర్ణయించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ పాయింట్స్, రిస్క్ అండ్ స్టాప్ లాస్, టార్గెట్ని ముందుగానే నిర్ణయించవచ్చు. ఈ మెయిన్గా ఎమోషనల్ ట్రేడింగ్ తగ్గుతుంది. ఇక్కడ ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళకి ఎమోషనల్ ట్రేడింగ్ పనిచేయదు ఇక్కడ. ఐదోది కన్సిస్టెన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఏర్పడుతుంది. అందుకే మనకి ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ కూడా టెక్నికల్ అనాలిసిస్ని బాగా ఉపయోగిస్తారండి. ఓకే, అండ్ మెయిన్గా కామన్లో దీంట్లో వచ్చే మనకి అనుమానాలు ఏంటి అంటే, నమ్మకాలు ఏంటంటే, టెక్నికల్ అనాలిసిస్ గురించి చాలామందికి వచ్చే అపోహలు ఏంటంటే, కొంతమంది ఇది 100% ఎక్యురసీ ఇస్తుందని అనుకుంటారు.
ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో 100% అనేది రాంగ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ రాంగ్ వర్డ్. టెక్నికల్ అనాలిసిస్ అనేది ప్రాఫిటబిలిటీని ఆధారంగా పనిచేస్తుంది, కానీ మరికొందరు ఇండికేటర్స్ ఉంటే లాస్ రాదని అనుకుంటారండి. అది కూడా చాలా తప్పే. ఏ స్ట్రాటజీ అయినా 100% సక్సెస్ అనే మాట వాడకూడదు స్టాక్ మార్కెట్లో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ట్రైనర్ అయినా మీకు 100% సక్సెస్, 100% వర్కౌట్ అవుతుంది అంటే అది రాంగ్ అండ్ ఫేక్ అని కూడా గుర్తుపెట్టుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మంచి స్ట్రాటజీ కూడా పనిచేయదు. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి మ్యాజిక్ కాదు, అది ఒక స్కిల్ అండి, మనకు ఉన్నటువంటి స్కిల్. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో ఒక రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఒక స్టాక్ 100 రూపాయల వద్ద సపోర్ట్ తీసుకొని 120 రూపాయలకి వెళ్ళిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 120 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ అనాలిసిస్ ఏం చేస్తాడు, సపోర్ట్ ఏరియాని గుర్తిస్తాడండి. ఎప్పుడైతే 100 రూపాయల నుంచి 120 రూపాయలకి వెళ్ళిందో అక్కడ సపోర్ట్ ఏరియాని గుర్తిస్తారు. అలానే కింద వాల్యూమ్ని పరిశీలిస్తాడు, కింద ఉన్నటువంటి ఈ వాల్యూమ్ని పరిశీలిస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్గా ట్రెండ్ని పరిశీలిస్తాడండి. అండ్ హయ్యర్ హై గురించి మనం మాట్లాడబోతున్నాం. అన్నీ పాజిటివ్గా ఉంటే బై ఆపర్చునిటీ చూస్తాడు. ఇలా టెక్నికల్ అనాలిసిస్ వరకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది. యాక్చువల్గా మనం ఈ కోర్స్ రోడ్ మ్యాప్లో ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే గుర్తుపెట్టుకోండి. డౌ థియరీ, మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ అనాలిసిస్ అండ్ వాల్యూమ్ అనాలిసిస్ అండ్ ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ మరియు అడ్వాన్స్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ కోర్సు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో పూర్తి చేసిన తర్వాత మీరు చార్ట్స్ని ప్రొఫెషనల్ ట్రేడర్స్లా మనం అనలైజ్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇది రెగ్యులర్గా అంటే నేను ఈ వీడియో మీకు పాస్ చేస్తున్నాను, ఈ వీడియో కోర్స్ మొత్తం కంప్లీట్గా 1 by 1 మీరు చూశారంటే కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్లా తయారవుతారండి. కాబట్టి ఇవాళ నేను చిన్న వర్క్ ఇస్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో టెక్నికల్ అనాలిసిస్. కాబట్టి ఇవాళ అసైన్మెంట్ ఏంటంటే మీకు ట్రేడింగ్ వ్యూ లేదా ఏదైనా చార్టింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయండి, నిఫ్టీ 50 చార్ట్స్ని అబ్జర్వ్ చేయండి, ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో గమనించండి, అండ్ గ్రీన్ క్యాండిల్ మరియు రెడ్ క్యాండిల్ని గుర్తించండి. సార్ నాకు గ్రీన్ క్యాండిల్ తెలియదు, రెడ్ క్యాండిల్ తెలియదు, కంగారు పడకండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం క్లారిటీగా నేర్చుకోబోతున్నాం. ఓకే, ప్రైస్ పీక్స్ మరియు బాటమ్ని అబ్జర్వ్ చేయండి. రేపటి క్లాస్కి మన ముందు కనీసం 30 minutes చార్ట్స్ చూడండి. ఎందుకంటే ఒక మంచి ట్రేడర్ అవ్వాలంటే చార్ట్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలా, దాంతో మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలండి. సో Day 2లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను కింద అయితే ఏదైతే నేను తయారు చేసి మీకు పెట్టినందుకు కింద కొన్ని మీరు డీమ్యాట్ అకౌంట్లు కనుక ఓపెన్ చేయనట్లయితే కింద నేను ఇచ్చినట్లయితే కొన్ని డీమ్యాట్ అకౌంట్లు, మీకు నచ్చిన డీమ్యాట్ అకౌంట్లు కింద ఓపెన్ చేయండి. దట్ ఈస్ ద రెఫరల్ లింక్. మీరు డైరెక్ట్గా వెళ్ళినా మాకు అంటే కొంచెం రెఫరల్ కింద యూట్యూబ్లో మీ వీడియో చేస్తున్నందుకు ఈ కింద ఇచ్చినటువంటి రిఫరల్ లింక్ని క్లిక్ చేసి మీకు అకౌంట్ కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే వదిలేయండి. ఎవరైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా కింద ఇచ్చినటువంటి లింక్స్ మీరు ఓపెన్ చేసి మీకు నచ్చిన అకౌంట్ని తీయండి. దగ్గర 10 నుంచి 12 అకౌంట్ల వరకు రెఫరల్ లింక్ ఇచ్చాను. జీరోదా అండ్ దన్ అండ్ ఎలియస్ బ్లూ ఇలా కొన్ని కంపెనీలు మీకు ఇచ్చాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన అకౌంట్లో చూడండి. ఫైనల్గా ఏది బెటర్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన దాన్ని మీరు చూస్ చేసుకోండి. నేను నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఏం వాడుతున్నాను అనేది మీకు చూపిస్తా. ఇది కంపల్సరీ లైక్ చేయండి. రేపటి క్లాసులో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.